శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఎన్నో రోజుల నుంచి అవ్వని పనులు కూడా ఖచ్చితంగా జరుగుతీరుతాయి. వజ్రఘోషం అని అమ్మ నామాన్ని జపించి చాలామంది కూడా అద్భుతాన్ని చూశారు. వాళ్ళ ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మ నామాన్ని జపించి అక్క మాకు హెల్త్ అనేది చాలా క్యూర్ అయిందక్క అని కామెంట్స్ కూడా చాలామంది చేశారు. ఇంకొంతమంది ఎవరికైనా జరిగిందా, అసలు రిజల్ట్ వచ్చిందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు వారాహి అమ్మని నమ్ముకుంటారో ఇక మీ జీవితంలో తిరుగుండదు. మీకు అన్నింటా విజయం లభిస్తుంది. ఒక దేవుని గురించి కానీ, ఒక పూజ గురించి కానీ చెప్పినప్పుడు మన మనసుకు అనిపించాలి, నేను ఈ పూజ చేసుకోవాలి, నమ్మకంతో నేను చేసుకుంటున్నాను, నాకు ఇష్టమై ఈ పూజ, ఈ మంత్రాన్ని నేను చేసుకుంటున్నాను, తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం నాపైన ఉంటుందని నమ్మకంతో అమ్మవారిని పూజించుకోవాలి. వారాహి అమ్మవారిని రాత్రిపూట పూజిస్తూ ఉంటాము. ఎన్నో రోజుల నుంచి జరగని పని కూడా ఖచ్చితంగా జరగడానికి మనం చేయవలసిన చిన్న పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం వారాహి అమ్మవారికి మంగళవారం, శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాము. అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాలు, పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకి పూజలు, పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలను పొందుతున్నాము. ఎన్నో రోజుల నుంచి జరగని పని అనేది కూడా మనకి మొదలు పెడతాము, కానీ మధ్యలో స్టక్ అయిపోతూ ఉంటుంది. ఆ పని ఏదో ఒక రకంగా జరగాలంటే మీరు అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని 24 సార్లు అనుకుంటే చాలు. చాలా రోజుల నుంచి వాయిదా పడుతున్న పనులు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారం చేయండి. అలాగే రాగి లేదా ఇత్తడి లేదా వెండి కాని పళ్ళాలు తీసుకోండి. వీటిలో ఏదైనా సరే పర్వాలేదు, స్టీల్ ప్లేట్ మాత్రం వద్దు. ఒక చిన్న ప్లేట్లో ఈ 2 స్పూన్ల కుంకుమ, 1 స్పూన్ పసుపు వేసి మిక్స్ చేయండి. మీ గురించి కానీ, మీ బంధువుల గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ స్నేహితుల గురించి కానీ ఎవరైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మా బాబుకి వీసా రావాలి, మా పాపకి గవర్నమెంట్ జాబ్ రావాలి, మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. మీరు ఏ వ్యక్తి గురించి చేస్తున్నారో ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ఫస్ట్ లెటర్ మనం తీసుకోవాలి. దుర్గా అయితే డి అని, లాసి అయితే ఎల్ అని, మణికంఠ అయితే ఎం అని, ఇలా మనం ఫస్ట్ లెటర్ రాయాలి. ఎవరైతే సమస్యలో ఉన్నారో వారి పేరు మాత్రమే రాయాలి. అలా రాసి అమ్మ దగ్గర వేడుకోండి. నా పిల్లలు బాగా వృత్తిలోకి రావాలమ్మా, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలమ్మా, మా భార్య భర్తలు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండాలమ్మా, మాకు సంతానం కలగాలమ్మా, నా ఆరోగ్యం బాగుండాలమ్మా, నాకు కోర్టు లావాదేవీలన్నీ కూడా సరి అవ్వాలమ్మా, నా వ్యాపారం మంచిగా ఉండాలని, మీరు ఎప్పుడు కూడా అంటే మీ సేల్స్ పెరగాలని, మీ పంటలు బాగా పండాలని, మీరు ఎగ్జామ్స్లో మంచిగా రాయాలమ్మా, మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ రావాలమ్మా, నేను సొంత ఇల్లు కట్టుకోవాలమ్మా అని మీ కోరికలు, మీ సమస్యలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. అలా చెప్పుకొని అమ్మ పాదాల వద్ద వేడుకోండి. మీరు ఈ కుంకుమ, పసుపు మిక్స్ చేసిన దాంట్లో ఫస్ట్ లెటర్ రాయండి. మీ ఉంగరపు వేలుతో ఫస్ట్ లెటర్ రాయండి. 54 సార్లైనా 24 సార్లైనా ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని రాయండి. ఆ మంత్రం ఏంటంటే ఓం భ్రం కన్యకాయే నమః, ఓం భ్రం కన్యకాయే నమః, ఓం భ్రం కన్యకాయే నమః, ఓం భ్రం కన్యకాయే నమః, ఓం భ్రం కన్యకాయే నమః అనే ఈ మంత్రాన్ని 24 సార్లు కానీ 54 సార్లు కానీ జపించండి. తర్వాత అమ్మకు నైవేద్యంగా బెల్లంతో చేసిన పానకానైనా సరే, గుండ్రటి లడ్డూలైనా సరే, దానిమ్మ గింజలైనా సరే, తేనె వేసి చిలకడ దుంపలు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించి అమ్మకు హారతిచ్చి అమ్మకు ఇష్టమైన ధూపం వేయండి.
తర్వాత మరుసటి రోజు ఈ కుంకుమను ఏం చేయాలంటే మీరు ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఆ గ్లాస్లో మీరు ఈ కుంకుమను కలిపివేసి ఎవరు తొక్కని చోట కానీ లేదంటే మీ పెరట్లో కానీ చెట్టు మొదట్లో కానీ పోసేయండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీకు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి. అంత శక్తివంతమైన ఈ పరిహారం అనేది శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో స్టార్ట్ చేయండి. మీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఎన్నో రోజుల నుంచి అవ్వని పనులు కూడా ఖచ్చితంగా జరిగి మీరు ఆ యొక్క బీజ మంత్రాన్ని మీరు 54 సార్లు కానీ 24 సార్లు కానీ జపించడం వల్ల మీ కోరిక ఎటువంటిదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది. కావున నమ్మకంతో చేయండి. 24 సార్లు కంటే టైం ఉంటే అంటే మీకు సమయం ఉంటే 54 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ చేయండి. మీకు ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు జీవితంలో ఊహించరనమాట. అమ్మవారు అనుగ్రహం అనేది అంత అద్భుతంగా మనపై కరుణిస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఈ యొక్క మంత్రం అనుకుంటూ చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.